టీవీ9 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. జాతక ఫలం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురువుగారు. మొదటిగా 6-9 ప్రేక్షకులకు నమస్కారం. 17 నవంబర్ 2024 ఆదివారం నుంచి 23/11/2024 శనివారం వరకు మనం ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి గురించి కూడా వివరించండి గురువుగారు. తప్పకుండా. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారం ఈ వారంలో మనం చూసుకుంటే జన్మరాశిలో గురువు వక్రగతిలో ఉన్నారు. తృతీయంలో కుజుని సంచారం, పంచమ కేతు సంచారం, సప్తమంలో రవి బుధులు, అష్టమ శుక్రుని సంచారం, దశమస్థిత శనైశ్వరుడు, లాభస్థిత రాహు సంచారం. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రతి ప్రయత్నంలో విజయవంతమైన ఫలితాలే సాధించుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక తృతీయంలో కుజుని సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు సకాలంలో ధనాన్ని పొందేటువంటి వారికి మీకు చక్కటి సహాయ సహకారాలు అందుతాయి. వృషభ రాశి వారికి అష్టమ శుక్రుని సంచారం వల్ల ఆకస్మికమైన అనారోగ్య సూచనలు కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, కుటుంబపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం నుంచి ఈ వారం కాస్త జాగ్రత్తలు పాటించడం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి దశమ శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రతి పనిలో కూడా కొంత ఆలస్యం కానీ, ఒత్తిడి భాగం కానీ పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక లాభస్థిత రాహు సంచారం వల్ల షేర్ మార్కెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ సైడ్ పార్ట్నర్షిప్లు చేసుకునేటువంటి వారు వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ వారంలో తగిన జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. సప్తమ రవి బుధుల సంచారం వల్ల ఉద్యోగ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఇప్పటికే మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో సహాయ సహకారాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. వివాహాది శుభ కార్యక్రమాలు, నూతన వివాహ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ముఖ్యంగా ఈ వారంలో చాలా సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. దశమ శనైశ్వరుల ప్రభావం వల్ల ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ మీద, ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్స్ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో కొంత ఆచితూచి అడిగేయటం చెప్పదగ్గ సూచన. లీగల్ స్పెక్యులేషన్స్, మధ్యవర్తిత్వం, ఫైనాన్స్, లిటిగేషన్ లాంటి సమస్యల్లో ఉండేటువంటి వారికి వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి స్త్రీలకు ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. వ్యవసాయదారులకు, కార్మికులకు చాలా సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. జన్మరాశిలో గురువు వక్రగతిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి పెద్ద వ్యవహారాల్లో అంటే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, పార్ట్నర్షిప్లు కానీ చేసుకునేటువంటి వారు పెద్ద మొత్తంలో చేసేటువంటి వ్యవహారాల్లో కొంత ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచనగా మనం చెప్పుకోవచ్చు. సరే గురువుగారు, మరి ఈ వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు తీసుకోవాలని కూడా దాని గురించి కూడా వివరించండి. ఈ వారంలో ముఖ్యంగా అండి వృషభ రాశి వారికి మనం చేయదగిన పరిహారాల్లో అష్టమ శుక్రుడు, దశమస్థిత శనైశ్వరుని ప్రభావం. శ్రీ ఆంజనేయ స్వామి వారికి చక్కగా తమలపాకులతో అర్చన చేసుకోవటం మంగళవారం, శనివారం విశేష ఫలితాలు ఇస్తుంది వృషభ రాశి వారికి. కాబట్టి దశమ శనైశ్వరుల ప్రభావం వల్ల వృత్తి స్థానం, ఆరోగ్య స్థానం, ఉద్యోగ ప్రయత్నాలు, అనారోగ్య సూచనలు ఉండేటువంటి వారు చక్కగా ఆంజనేయ స్వామి వారికి శనివారం పూట తమలపాకులు, సింధూరం చేత విశేష అర్చన చేయండి. ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం నమో భగవతే ఆంజనేయాయ అనేటువంటి నామాన్ని స్మరణ చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారు. సరే గురువుగారు.